హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ సిరిడోరా సిస్టర్ని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చలిమిడి అండి. ఎట్లా తయారు చేయాలో చూసేద్దాము. మన వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నోటిఫై బటన్ మీద క్లిక్ చేసేయండి. మన అన్ని వీడియోస్ అన్నీ ఎప్పుడు పెట్టామో అన్నీ అప్పటికప్పుడు మీకు తెలిసిపోతుందండి. నేనైతే ఎక్కువ మోతాదులో చేస్తున్నానండి చలిమిడి. కొంచెం ఫంక్షన్కి కావాలన్నట్టు కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. అనే వీడియో కూడా తీస్తున్నానండి. బియ్యాన్ని ఒక 2 రోజుల ముందు కానీ ఒక రోజు ముందు నైట్ కానీ నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలండి. నానబెట్టుకొని బాగా కడుక్కొని రెండో రోజు తెల్లారి కానీ ఒకటో రోజు సాయంత్రానికి కానీ వాష్ చేసి బాగా మరాడించుకోవాలండి. నేను 2 కేజీల రైస్ పౌడర్ తీసుకుంటున్నాను కాబట్టి దానిలోనికి కేజీన్నర బెల్లాన్ని తీసుకుంటున్నానండి. ఆ కేజీన్నర బెల్లాన్ని మొదటికి ఏం చేశానంటే ఒక తపాలలోకి తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని నేను తీసుకున్న బెల్లాన్ని బాగా నలకొట్టేసి దాంట్లో వేసి కాగనిచ్చానండి. కాగనిచ్చిన తర్వాత దాంట్లో ఏమైనా డస్ట్ ఉంటుందేమో అనుకొని దాన్ని ఫిల్టర్ చేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఇట్లాగ నేను చూపించే విధంగా హీట్ చేసుకుంటున్నానండి. ఇలాగా చిన్నగా హీట్ చేసుకున్నాము. బాగా బాయిల్ అవుతూ ఉంటుందండి. బెల్లం అనేది చిక్కబడుతూ ఉంటుంది. ఇలాగ కాసేపు పొంగు వచ్చేంత వరకు బాగా కాగనియాలండి. కాసేపు ఇట్లా అయిన తర్వాత నేను చూపించిన విధంగా ఇలా వస్తుందండి. మనం ఈ చలివిడికి పాకం పట్టాలి అని అంటే ఎట్లా అని చూసుకోవడానికి వేడిగా ఒక ప్లేట్లో కొన్ని నీళ్లు పోసుకొని ఆ ప్లేట్లోకి మనం ఈ బెల్లం పాకం చేస్తున్నాం కదండి, దాన్ని కొద్దిగా వేసుకొని చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే పాకం వచ్చిందా రాలేదా అని చెప్పి చూసుకోవడానికి. ఇప్పుడు నేను చూపించే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు నేనైతే చూసానండి, పాకం అయితే వచ్చేసింది. నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకున్నానండి. పక్కన పెట్టేసుకొని దాంట్లోకి కొన్ని యాలకుల పొడిని యాడ్ చేసుకుంటున్నానండి. లేకపోతే యాలక్కాయలు నలకొట్టేసుకున్నా పర్వాలేదు. తర్వాత ఇందాకడ మెత్తటి పొడిగా చేసుకున్న బియ్యాన్ని కొద్దిగా దాంట్లోకి అంటే బెల్లం పాకంలోనికి కొద్దిగా వేసుకుంటూ ఉండాలి. కానీ పెట్టుకుంటూ ఉండాలి. ఒక పెద్ద బలమైనది గెంటె కానీ లేకపోతే పప్పు గుత్తి కానీ ఉంటుంది కదండి, దాన్ని పెట్టుకొని బాగా తిప్పుకుంటూ పిండిని దాంట్లో యాడ్ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే పాకం గట్టిపడిపోతుంది. గట్టిపడిపోతే ఏంటంటే పాకం అనేది గట్టిపడిపోతే మనకి పిండి మిగిలిపోతుంది. పాకం కూడా సరిగ్గా ఉండదు. చలిమిడి అనేది సరిగ్గా రాదు. అందుకనే మనం తిప్పుకుంటూ ఉండాలి. పిండిని కూడా గబగబా వేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. లేకపోతే ఉండలు కూడా అయిపోతుంది. ఇలాగా మనం పిండిని మొత్తాన్ని కొద్దిగా వేసుకుంటూ ఉండి దాన్ని తిప్పుకుంటూ కూడా ఉండాలండి. ఇలా చిన్నగా తిప్పడం కూడా మనం సైడ్స్కి మధ్యలోకి మొత్తాన్ని కలుపుకుంటూ తిప్పుకోవాలి. ఒకే చోట తిప్పుకోకుండా, లేకపోతే సైడ్స్ అనేది మిగిలిపోతూ ఉంటుంది, ఉండలుగా అయిపోతూ ఉంటుంది. మొత్తం బియ్యం పిండి మొత్తం అండి నేను కలిపేసాను. ఇలాగ లాస్ట్ వరకు కలుపుకుంటూ ఉంటే మొత్తం కలిసిపోతుంది. దాని తర్వాత ఇందాక మనం వేయించి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు ఉంటాయి కదండి, అవి యాడ్ చేసేసుకోవడం అండి. యాడ్ చేసుకొని మళ్ళీ కాసేపు తిప్పుకుంటూ ఉండాలి. ఇలాగ దాంతో తిప్పుకుంటూ ఉండడం వల్ల మొత్తం ఆ కొబ్బరి మొత్తము పాకం మొత్తంలోనికి అంటే చలివిడి మొత్తంలోనికి కలుస్తుంది. అంటే మనం ముద్దగా తీసుకున్నప్పుడు ఆ చలివిడిలో మొత్తానికి కొబ్బరి మొత్తం తగిలిద్ది అనమాట. మొత్తం ఇది అయిపోయిన తర్వాత దీనిలోనికి నేను 1/2 కేజీ కానీ లేకపోతే 200 గ్రాముల నెయ్యిని తీసుకున్నానండి. దాంట్లో కొద్దిగా వేసుకొని ముందు కలిపేసుకున్నాను. ఇందాక కలిపించుకున్న పాత్ర కాకుండా దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకున్న ఇంకో పాత్రలోకి నేను ముందుగా కొంచెం నెయ్యిని వేసుకొని మొత్తం కలుపుకున్నానండి. మొత్తం పూసేసుకున్నాను ఆ గిన్నె చుట్టూ మొత్తము. ఇందాక కలుపుకున్న చలివిడిని మొత్తాన్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేసేసుకుంటున్నాను. ఇలా మొత్తం చలివిడిని ఈ గిన్నెలోనికి విడిగా తీసేసుకున్న తర్వాత అడుగున మళ్ళీ మిగిలి ఉన్న నెయ్యిని మొత్తాన్ని దానిపైన వేసేసుకొని ఇలా మూత పెట్టేసుకోవడమేనండి. ఎంతో చక్కని చలివిడి రెడీ అయిపోయిందండి. మీకు నా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి.